వీటిల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ నటుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని వ్యాఖ్యానించింది. ఒక ప్రజా ప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదని చురకలు పెట్టింది. థగ్ లైఫ్ విడుదల నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే హక్కు ఆయనకు లేదని హెచ్చరించింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. అతడి వ్యాఖ్యలకు ఆధారాలను అడిగింది. ఒక్క క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. మీరు కమల్ హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు, ప్రజల మనోభావాలు దెబ్బతీయలేరని కోర్టు తెలిపింది. ఒక ప్రజా ప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదని, మీ కమెంట్స్ వల్ల అశాంతి ఏర్పడిందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే అడిగారన్న కోర్టు, మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారు? మీరేమైనా చరిత్రకారుడా లేక భాషావేత్తనా? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారని కమల్ హాసన్ను కోర్టు ప్రశ్నించింది. కమల్ హాసన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే రీసెంట్ గా ఆయన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కన్నడ ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలాగా చేసింది. వాళ్ళు అప్పటి నుంచి కూడా నిరసనలు ఆందోళన చేస్తున్నారు. క్షమాపణ చెప్తే తప్ప థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో మేము ఆడనివ్వమని చెప్పేసి వారు తెగేసి చెప్పారు. అయితే ఈ సందర్భంగా కమల్ హాసన్ మాత్రం దానికి ఆపోజిట్ గా ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎలాంటి క్షమాపణ చెప్పను అని అన్నారు. మరోవైపు తన సినిమా ఏదైతే రిలీజ్ చేయాలి ఆ విడుదలని ఆపేయాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దానిపై విచారించిన హైకోర్టు కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఏ ప్రాతిపదికన అటువంటి కమెంట్స్ చేశారు? మీరు హీరోగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ సందర్భంలో కూడా అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అటువంటిది అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ఆధారంగా మీరు ఈ కమెంట్స్ చేశారు? మీరు ఏమైనా భాషావేత్తనా లేకపోతే మీకు అన్నీ తెలుసా అనే విధంగా హైకోర్టు సైతం అతనిపై అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు ఇటు ప్రజల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు లేదని హైకోర్టు చురకలంటించింది. వాళ్ళు అడిగేది కూడా ఒక క్షమాపణ మాత్రమే. అయితే ఆ క్షమాపణ కూడా మీరు ఎందుకని చెప్పలేకపోతున్నారు? ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కమల్ హాసన్ పై. కన్నడ ప్రజలు మిమ్మల్ని కేవలం క్షమాపణలు మాత్రమే అడిగారు, ఎందుకంటే వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు భాషపై ఇటువంటి కామెంట్స్ చేశారు కాబట్టి క్షమాపణ చెప్తే సరిపోయేదానికి మీరు ఎందుకని ఇంత రాద్ధాంతం చేస్తున్నారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే కమల్ హాసన్ అక్కడ హైకోర్టులో అంటే తన సినిమా రిలీజ్ ని ఎవరైతే ఆపేశారో అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్ వాళ్ళు దానిపైన తన సినిమా రిలీజ్ చేయవలసిందిగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక ప్రజా ప్రతినిధిగా ఒక గొప్ప స్టార్గా ఉన్నప్పుడు అటువంటి ప్రకటన అసలు చేయకూడదు. ఏ ప్రాతిపదికన అటువంటి కామెంట్స్ చేశారు? మీరు ఏ ఆధారాల సాక్షిగా అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించింది హైకోర్టు.